హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి మీద హైకోర్టు కొంచెం కోప్పడింది అని చెప్పొచ్చు. ప్రశ్నించింది. నార్సింగ్ ప్రాంతంలో చేసినటువంటి ఫినిషింగ్ వర్క్ కానీ కూల్చివేతల విషయంలో కోర్టును ఆశ్రయించినటువంటి నర్సింగ్ యాదవ్ యొక్క ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ని మీరు ఏ అధికారంతో మీరు కూల్చివేతలు వేశారు, కంపౌండ్ వాల్ కట్టారు అంటూ ప్రశ్నించింది. ఈ ఒక్క విషయంలో కాదు, గతంలో బతుకమ్మకుంట విషయంలో చూసుకున్నా, ఎక్కడా చూసుకున్నా ప్రతి హైడ్రా కూల్చివేత వెనక ఎవేడ్ ఆఫ్ లా అనేది ఖచ్చితంగా ఉంది. స్టేలు ఉన్నప్పటికి కూడా చేస్తున్నట్టుగా ఆరోపణలు చాలా ఉన్నాయి. ప్రతిసారి హైకోర్టులో కానీ ఏ స్థాయి కోర్టులో కానీ రంగనాథ్ గారికి చుక్కెదిరిందని చెప్పొచ్చు. పాపం నాకు రంగనాథ్ గారిని చూస్తే మాత్రం మాజీ పోలీస్ ఆఫీసర్ ప్రభాకర్ రావు గారి గుర్తొస్తున్నారు. పాలన కాలంలో వాళ్ళు చేసినటువంటి అధికారులు లేదా రాజకీయ పార్టీ వ్యక్తులు లేదా పదవిలో ఉన్నట్టు వాళ్ళు చెప్పినట్టు వల్ల విని చివరకు తన సర్వీస్లోనే చూడనటువంటి ఇబ్బందులను చూస్తూ విదేశాలకు పారిపోయిన వైనం, ఆ తర్వాత కొందరు అధికారులు జైలుకి వెళ్ళి 3 నెలలు 4 నెలలు కూడా బెయిలు దొరకని పరిస్థితులను మనం చూసాం. అట్లా ప్రభాకర్ రావు గారు కూడా అధికారులకు రేవంత్ రెడ్డి బ్రదర్లకు అనుకూలంగానూ వాళ్ళు చెప్పినటువంటి విధానానికి ఈ విధంగా ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీస్ ఆఫీసర్లు ఏ విధంగా అయితే ఇబ్బంది పడారో రంగనాథ్ కూడా అలాంటి ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని నేను సూచనలు చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా, ఎందుకంటే బ్యూరోక్రాట్స్ అయినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రాజకీయ నాయకులు వాడేటువంటి రాజకీయ విషక్రీడలో పావులుగా అవుతున్నారు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన కానించి చూస్తున్నాం, శ్రీలక్ష్మి గారి కానించి చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు వ్యక్తిగత ప్రయోజనాల కోసమో, ప్రమోషన్ల కోసమో, ఇతరత్ర విషయాల కోసమో, లేదా రేపొద్దున కొన్నాళ్ళు ఇలా చేసి మళ్ళీ రాజీనామా చేసి మేము ఎమ్మెల్యేలను ఎంపీలుగా వెళ్ళాలనుకుంటున్నారేమో కొంతమంది ఇట్లాంటి అధికారులు. ఇట్లా రాజకీయ నాయకుల ప్రాపగండం కోసం, రాజకీయ నాయకుల కోసం ఒత్తాసులు పలుకుతూ ఎవేడ్ ఆఫ్ లా చేస్తే మాత్రం ఖచ్చితంగా కోర్టు మాత్రం చూస్తూ ఊరుకోదు. మీరు చేస్తున్నటువంటి హైడ్రా చేస్తున్న పనితీరులో నేను మొదటి నుంచి ప్రశ్నిస్తే ఉన్నాను. ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం రాలే. హైడ్రా బుల్డోజర్లు వెళ్తున్నాయి, ఏ ఆర్డర్ ప్రకారం వెళ్తుంది అంటే దక్షిణ హైదరాబాద్ ఫస్ట్ చేస్తున్నారా మీరు, లేదా మూసి పరివాహక ప్రాంతం చేస్తున్నారా, చెరువులు చేస్తున్నారా, మీకు వచ్చిన ఫిర్యాదుల క్రమశిక్షణ ప్రకారం చేస్తున్నారా, మీరు ఏ ప్రకారం చేస్తున్నారు, లేదు ప్రభుత్వ భూముల మీద చేస్తున్నారా, సర్వే నెంబర్ల ప్రకారం చేస్తున్నారా, మీ ఇష్టం వచ్చినట్టు పోలరైజ్డ్ అంటే ఎక్కడ పబ్లిసిటీ వస్తుంది, ఎక్కడ మనకు పోలరైజ్ అవుతాయి, ఎక్కడ రాజకీయంగా లబ్ధి జరుగుతుందో ఆర్డర్ ప్రకారం పంపబడుతుందా మీ చేత అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు బుల్డోజర్ కదిలేటువంటి ఆర్డర్ క్రమము ఏ విధంగా వెళ్తుందో సమాధానం చెప్పాల్సిందే. ఇప్పటికి కూడా మళ్ళీ స్పష్టంగా అడుగుతున్నాం. మీరు వెళుతున్నటువంటి బుల్డోజర్లు, మీరు కూడా కొడుతున్నటువంటి కట్టడాల గురించి, దాంట్లో లోతుల్లో అన్యాయాల గురించి కోర్టు పరిధిలో ఉన్నాయి. వాటికి తెలుగులో నేను చర్చించదలుచుకోలేదు. కానీ మీరు పంపిస్తున్న తీరు ప్రతి శని ఆదివారం వర్కింగ్ డే లేనటువంటి కోర్టు పరిధినాలే కాకుండా శని ఆదివారంలో పనిచేస్తున్నటువంటి వెళుతున్నటువంటి బుల్డోజర్లు ఏ ఆర్డర్ ప్రకారం వెళ్తుంది, ఎవరు చెప్పితే వెళుతుంది, మొదట దక్షిణ హైదరాబాదా లేకపోతే ఉత్తర హైదరాబాదా ఇట్లా ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నారా, లేదా చెరువుల కబ్జాల గురించి ఆర్డర్ పెట్టుకున్నారా, మీకు వచ్చిన ఫిర్యాదుల ప్రకారం వెళ్తున్నారా, లేదా రేవంత్ రెడ్డి బంధువర్గమో, తమ్ముళ్ళు, అన్నలో, బావలో, బామ్మార్దులు చెప్పితే వెళ్తున్నారా, లేదు మీకు ఫిర్యాదులు అందితే ఆ ఫిర్యాదు క్రమసంఖ్య ప్రకారం వెళ్తున్నారా చెప్పని రోజులు ఇలాంటి అనుమానాలు మాకు వస్తూనే ఉన్నాయి. రంగనాథ్ గారు, మీరు పరిరక్షించండి ప్రభుత్వ భూములను, చెరువులనే, కానీ అది పేదలను నోరు కొడుతూ పెద్దలను రక్షిస్తూ వాళ్ళకు స్టేల పేరు మీదనో అకాడమిక్ ఇయర్ల పేరు మీదనో వాళ్ళని సేవ్ చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా చట్టాలు మేము ఇట్లాగే ప్రశ్నిస్తూ ఉంటాయి. మీరు అధికారులకు తొత్తులుగా పనిచేయకండి. దయచేసి చట్టం ఏం చెప్తుందో దాని క్రమసంఖ్య ప్రకారమే పాటించాలి. లేకపోతే మీరు భవిష్యత్తులో చిక్కుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నదే నా సూచన.